హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వంటశాల. ఈరోజు మామ్స్ వంటశాలలో పక్కా హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అన్నం పొడి పొడిగా, ముక్క జ్యూసీగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో పోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అలా అయితే మీరు కూడా పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా మన చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా రైస్ నానపెట్టుకోవాలి. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ముందుగా నానపెట్టి పెట్టుకోవాలి ఒక 1 hour ముందు, లేకపోతే రైస్ అనేది గట్టిగా వస్తుంది. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే నేను బిర్యానీ వండుతున్నానో అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. బిర్యానీకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. నేను 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. ఒకటి సన్నగా ఒకటి దడ్డుగా కట్ చేసుకుంటే వేగేటప్పుడు ఒకేసారి వేగవు. అందుకని అన్నీ ఒకే సైజ్గా కట్ చేసుకోవాలి. స్లైసర్తో గీకితే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అన్నీ సమానంగా వస్తాయి కదా. ఉల్లిగడ్డలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పేసి వేయిస్తే తొందరగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఇవి కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఒక సైడ్ ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం చికెన్లోకి మసాలాలు కలుపుకుందాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని ముందుగా మంచిగా కడుక్కొని నీళ్ళు లేకుండా తీసుకొని ఇందాక మనం ఉల్లిపాయలు వేయించాం కదా, దాంట్లోనే వేసుకోవాలి అదే నూనెలో. అందుకే చెప్పాను కదా నేను ఒకేసారి ఆయిల్ వేసుకుంటున్నానని. చికెన్ మొత్తం వేసుకున్నాక దీంట్లోకి కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు కడి మసాలా వేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ సాజీరా, 2-3 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్క, 3 స్టార్ పువ్వులు, 1 జాపత్రి, 4 మోటా ఇలాచి, 2 హరీ ఇలాచి, 4-5 లవంగాలు, 4-5 తోక మిరియాలు, కొంచెం బండ పువ్వు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కట్టలు కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి. తర్వాత సగం నిమ్మకాయ చెక్కను తీసుకొని రసాన్ని మొత్తం పిండుకోవాలి. 250 గ్రాముల పెరుగు తీసుకుంటున్నాను నేను. ఇది ఇంట్లో పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ చల్లారావేమో చూడాలి. చల్లారినవి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుంటున్నాను. మిగతా వాటిని ఇలా చూరగా చేసుకోవాలి. ఇలా చేసి వేసుకుంటే మనకు మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆనియన్స్ అలానే వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్యలో అలాగే వస్తూ ఉంటాయి. అందుకే ఇలా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టియాలి. చికెన్కి మంచిగా పట్టేంతవరకు ఒక 15 minutes అలా వీటికి మంచిగా మసాజ్ చేయాలి. అలా అయితేనే చికెన్ జ్యూసీగా వస్తుంది. ముక్కకి మసాలా పడితేనే ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది, లేకపోతే ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా చేసి దీనిపైన మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలా అయితేనే మసాలా అనేది ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. 1 hour తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని దాంట్లో కడి మసాలా వేసుకోవాలి. 3 బగారాకులు, ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 మోటా ఇలాచి, 2 హరే ఇలాచి, 4-5 లవంగాలు, 4-5 తోక మిరియాలు, కొంచెం బండ పువ్వు, కొంచెం సాజీరా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టి నీళ్ళు అనేది మసలనివ్వాలి. మసాలాలో ఉన్న సారం అనేది నీళ్ళలోకి దిగేంత వరకు మసలనివ్వాలి. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వంపేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి. అన్నం 80%
కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత నేను అన్నాన్ని పంపుకొని ఒకేసారి వేసుకుంటాను కాబట్టి దీన్ని 80%ని కుక్ చేస్తున్నాను. మనం లేయర్స్ వేసుకుంటే 50% కుక్ అయినప్పటి నుంచే లేయర్గా వేసుకొని లాస్ట్ లేయర్కి 80% కుక్ అయ్యేంత వరకు వేసుకోవాలి. కానీ నేను ఇలా అన్నంని వంపేసుకుంటాను, ఒకేసారి వంపేసుకొని వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది. 80% కుక్ అయిన అన్నాన్ని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ పైన వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి సెట్ చేసుకొని దానిపై నుంచి కొంచెం కొత్తిమీర, ఇందాక మనం పక్కకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తవ్వ పెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా ఉడకపెట్టుకుంటే ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మసాలా అనేది మాడిపోతుంది. అలా మాడకుండా ఉండాలంటే తవ్వ పై నుంచి ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని పైనుండి దమ్ అనేది బయటకు రాకుండా బరువు అనేది పెట్టాలి. నేను ఇక్కడ ఈ రోల్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఒక 20 minutes కుక్ చేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి పొగలు కక్కుతూ ఎంత బాగుందో. ముక్క అనేది ఉడికిందో లేదో చూద్దాం. చూడండి అన్నం ఎంత పొడిగా ఉందో, ముక్క అనేది ఎంత జ్యూసీగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది మన బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం ఒకేసారి అంతా తీసి కలపొద్దు, వేడి మీద కలుపుతూ ఉంటే అన్నం అనేది చితిలిపోతుంది. అందుకే ఒక సైడ్ నుంచి తీసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీకోసం ఈ ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ.